పైన అటాక్ ప్రిపేర్ అవుతుంది అనేది క్లియర్గా కనబడుతుంది. అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చున్న 24 గంటల్లో ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ చెప్పారు సార్. ఈ 4 నెలల్లో మీరు చెప్తున్నట్టుగా 4 సార్లు ట్రంప్ పుతిన్ మాట్లాడుకున్నారు. కానీ ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకు ట్రంప్ ఫెయిల్ అవుతూ ఉన్నారు సార్? ఎందుకంటే ట్రంప్కున్న కంట్రోల్ ఏంటి రష్యా పైన? ఇప్పుడు భారత పాక్ యుద్ధాన్ని ఆపానని చెప్తున్నాడు, ట్రేడ్ను ఉపయోగించాను ఆయుధంగా అంటున్నాడు. ట్రేడ్ ఉపయోగించాడా లేదా, నిజంగానే ట్రంపే ఆపాడా అని చర్చ అయితే ఇండియాలో జరుగుతోంది. బట్ ఒకటి మాత్రం నిజం, భారత్ పాక్లు ప్రకటించకముందు ట్రంప్ ప్రకటించాడు. అందులో ఎంతో కొంత పాత్ర లేకపోతే అలా ఎలా ప్రకటిస్తాడనే క్వశ్చన్ అయితే ముందుకుంది. బట్ ఇక్కడ పాకిస్తాన్ ఏమో అమెరికా క్లయింట్ కంట్రీ, భారత ప్రభుత్వమేమో ఇటీవల కాలంలో తన స్ట్రాటజిక్ అటానమీని డైల్యూట్ చేసుకుంటూ వెళ్తూ ఆఖరికి ఇప్పుడు అమెరికాతో బిగ్గెస్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్గా మారిపోయాడు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికన్ స్ట్రాటజిక్ లక్ష్యాలకు ఒక వంతపాడే దేశంగా మన విదేశాంగ విధానం మారింది. అంటే చైనాతో మనకున్న వివాదం రీత్యా మనం వెళ్ళి అమెరికా నాయకత్వంలోని చైనా వ్యతిరేక కూటంలో చేరిపోయాం. ఆ స్ట్రాటజిక్ బ్యాలెన్స్ కాస్త పోయింది, స్ట్రాటజిక్ అటానమీ కాస్త వదులుకున్నాం. చైనాను ఎదుర్కోవాల్సిన రీతిలో ఎదుర్కోవాల్సిందే, అందుకు అవసరమైన వ్యూహాత్మక అడుగులు వేయాల్సిందే. కానీ ఆ క్రమంలో మనం అమెరికా పైన ఆశ పెట్టుకుని వెళ్ళిపోయాం. ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి ఏంటో రేపు మనకు కూడా అదే పరిస్థితి అవుతుంది. ఇంత మనం అమెరికాకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతున్నా అమెరికా ఏం చేసింది? మనకేం సపోర్ట్ చేయలేదు. మనను పాకిస్తాన్ ఒకే గంట కట్టింది. కానీ భారతదేశ వ్యూహాత్మక విధానంలో వచ్చిన మార్పు వల్ల ట్రంప్ ఈ ఎత్తుగడ, ఈ ఒత్తిడి చేయగలిగాడు. కానీ రష్యా విషయంలో అది కాదు కదా, అమెరికాతో పోటీ పడే దేశం రష్యా. సో అమెరికా చెబితే రష్యా వినటానికి సిద్ధంగా లేదు. ఉక్రెయినే వింటలేదు అమెరికాకు, రష్యా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఉక్రెయినే ట్రంప్కి చెప్పకుండా రష్యా పైన అటాక్ చేసింది. అలాంటప్పుడు రష్యా ఎందుకు వింటుంది? సో ట్రంప్ అనుకున్నాడు బిజినెస్ డీల్ కుదుర్చుకున్నట్లు 2 దేశాల మధ్య కూడా డీల్ కుదురుతుంది అని అనుకున్నాడు. కానీ బిజినెస్ కాదు కదా ఇది. సో బిజినెస్ డీల్ కుదుర్చుకున్నట్టు వ్యవహారం ఉండదు. రష్యా అందులో వెస్ట్రన్ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఫెయిల్ అయినాయి రష్యా విషయంలో. వెస్ట్ ఏమనుకున్నది, అమెరికా కానీ యూరోప్ కానీ అనుకున్నది ఏంటంటే, ఈ యుద్ధం మొదలు పెడితే రష్యా పైన మేము ఆంక్షలు విధిస్తాం, ఈ ఆంక్షల్లో రష్యన్ ఎకానమీ తలకిందులైపోతుంది అనుకున్నారు. మీకు ప్రెసిడెంట్ బైడెన్ స్టేట్మెంట్ ఉంది, రూబుల్ విల్ బికమ్ రబుల్ అని. ఏమీ కాలే. ఇప్పుడు యుద్ధానికి ముందు రూబుల్ ఏ స్థితిలో ఉందో అదే స్థితిలో దాదాపు ఉంది. రష్యన్ ఎకానమీ కంప్లీట్ కొలాప్స్ అవుతుంది అనుకున్నారు. కానీ రష్యా నుంచి వెళ్ళిపోయిన వెస్ట్రన్ కంపెనీసే నష్టపోతున్నాయి తప్ప రష్యాకి పెద్దగా ఇబ్బందులు పడ్డమాట నిజం, కానీ తలకిందులు కాలే. ఇప్పుడు మెక్డొనాల్డ్స్, పెప్సీలు ఇప్పుడు ట్రంప్ వచ్చాక మళ్ళీ రష్యాలోకి వస్తామని ఎదురుచూపులు చూస్తున్నాయి. ఇప్పుడు పుటిన్ కండిషన్స్ పెడుతున్నాడు, మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఈ కండిషన్స్కు లోబడి ఈ నష్టపరిహారానికి సిద్ధపడి మీరు రావాలి అని. సో అమెరికన్ వెస్ట్రన్ మల్టీనేషనల్ తమ నెట్వర్క్లన్నీ రష్యన్ కంపెనీస్ అమ్ముకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు నష్టపోయింది రష్యా కాదు, కార్పొరేట్ అమెరికా నష్టపోయింది, కార్పొరేట్ యూరోప్ నష్టపోయింది. సో ఇంకో అంచనా ఏమంటే పుటిన్ ఏకాకైపోతాడు, పుతిన్కు ప్రపంచంలో ఎవరు సపోర్ట్ చేయరు అనుకున్నారు. పుతిన్ ఐసోలేట్ కాలే, మరింత ఎక్స్పాండ్ అయ్యాడు. చైనాతో ఫ్రెండ్షిప్ బలపరుచుకున్నాడు. రష్యాను బహిష్కరించండి అని చెప్పితే అమెరికా మిత్రదేశంగా భావించి ఇండియా వింటుంది అనుకున్నారు. మన దేశం కూడా వినలే. మన వ్యూహాత్మక నిర్ణయాన్ని ఇక్కడ స్ట్రాటజిక్ అటానమీని నిలబెట్టుకున్నాం. సో ఇలా ఆఖరికి యూరప్ కూడా కంప్లీట్గా ఏం కట్ చేసుకోలేదు. అంతకుముందు యూరోప్ గ్యాస్ అవసరం దిగుమతుల్లో 45% రష్యా కంట్రిబ్యూట్ చేసేది. ఈవెన్ టుడే 8% కంట్రిబ్యూట్ చేస్తుంది ఈవెన్ టుడే. సో రష్యాకు నార్త్ కొరియా, ఇరాన్ల నుంచి కూడా మరింతగా బలం చేకూరింది. ఇప్పుడు మీకు నార్త్ కొరియాకు చెందిన బలగాలు బ్యాటిల్ ఫీల్డ్లో ఉక్రెయిన్తో పోరాడుతున్నాయి. ఇరాన్కు చెందినటువంటి ఆయుధాలు రష్యా వాడుతోంది. సో ఇలా రష్యన్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది అని అమెరికా అంచనా వేస్తే అది రివర్స్ అయిపోయింది. రష్యా స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గలేదు. సో అందువల్ల మీకు వెస్ట్రన్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. అఫ్కోర్స్ పుటిన్ క్యాలిక్యులేషన్ కూడా ఫెయిల్ అయిన మాట నిజం. ఆయన వారం రోజుల్లో ఉక్రెయిన్ పని అయిపోతుంది అనుకున్నాడు, కాలేదు. నాటో ఎక్స్పాన్షన్ ఆగిపోతుంది అనుకున్నాడు, ఇంకా స్వీడన్, ఫిన్లాండ్లో నాటోలో చేరాయి.
పుటిన్ క్యాలిక్యులేషన్లు కూడా కొన్ని దెబ్బతిన్న మాట నిజమే. కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు పుటిన్ విషయంలో, రష్యా విషయంలో వెస్ట్ వేసిన, అమెరికా వేసిన ప్రతి క్యాలిక్యులేషన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు 24 గంటల్లో యుద్ధం ఆపుతానన్నది కూడా ఫెయిల్ అయింది. క్లియర్గా పుటిన్ తన స్టాండ్ పైన తాను నిలబడుతున్నాడు. మారిందల్లా అమెరికా. ఒకసారి యుక్రెయిన్కి మద్దతు, ఒకసారి రష్యాకి మద్దతు, ఇలా మారుతున్నది అమెరికా వైఖరి. రష్యా వైఖరి స్టాండర్డ్గానే ఉంది. మీరు నాటో రష్యా పొలిమేరల దాకా ఎక్స్పాండ్ కాకూడదు, ఉక్రెయిన్ అనేది న్యూట్రల్ స్టేట్గా ఉండాలి, ఉక్రెయిన్లోని రష్యన్ ఆరిజిన్, రష్యన్ స్పీకింగ్ పాపులేషన్కు భద్రత ఉండాలి, ఇలా మా సెక్యూరిటీ కన్సర్న్స్, అందువల్ల మా రూట్స్ ఆఫ్ ద ప్రాబ్లం ఇవి అని ట్రంప్ పుటిన్ యుద్ధం ముందరి నుంచి చెప్తున్నాడు. దానిపైన నిలబడ్డాడు. మారింది, అటు ఇటు కదిలింది అమెరికా కదా. ఓసారేమో పూర్తిగా ఉక్రెయిన్కు మద్దతు ఇస్తారు, ఓసారేమో మేము ఆయుధాలు ఇస్తాం రష్యాలో వాడొద్దంటారు, ఓసారేమో మేము మాత్రం ఇన్వాల్వ్ కావు నువ్వే కొట్లాడంటారు. ఇప్పుడు ఆఖరికి రష్యాకి అనుకూలంగా ట్రంప్ యునైటెడ్ నేషన్లో కూడా స్టాండ్ తీసుకున్నాడు. సో పుటిన్ ఈజ్ ఎంజాయింగ్. అమెరికా ఆసిలేట్ అవుతుంటే, వ్యాసిలేట్ అవుతుంటే పుటిన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ట్రేడ్